నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. ధర్మస్థలి కేసులో మరొక ట్విస్ట్ అయితే బయటకు వచ్చింది. ప్రధానంగా పోలీసులు ఎవరైతే ఈ మాస్క్ మ్యాన్ ఉన్నారో ఈయన్ని విచారించగా ఈయన ఒక కొత్త కోణాన్ని పోలీసుల ముందు బయటపెట్టేట్టుగా తెలుస్తోంది. అయితే ప్రధానంగా అసలు ఏం చెప్పాడు, ఎలాంటి టర్న్ తీసుకోబోతుంది అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి కులంకృషంగా వివరించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసు విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అన్న. మొన్న ఒక దాని గురించి మాట్లాడుకున్నాం మనం. అసలు ఇప్పుడు ఇంకొకటి రకంగా తిరిగిందంట. అసలు ఏంటి అసలు దాని కథాంశం, ఎక్కడికి ఎండ్ అవుతుంది ఇది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్న జరిగిన ఇన్సిడెంటే పెద్ద షాక్. నువ్వు ఏది ఇప్పుడు చిలకల గుట్ట నుంచి సమ్మక్క సారక్కని తీసుకొచ్చేటప్పుడు ఘట్టం చాలామందికి తెలియదు. మీరు కావాలంటే యూట్యూబ్లలో చూడండి. భారీ బందోబస్తు అనమాట. ఒక పెద్ద తాడు ఇటు పట్టుకుంటారు, చాలామంది సైనికులు ఉంటారు, ఆర్మీ వాళ్ళు అటు కూడా పట్టుకుంటారు. అసలు జనాలేమో మీద పడతా ఉంటారు అనమాట, ఏంటి అని. కానీ అందరినీ కంట్రోల్ చేసి ఆ రూట్ని క్లియర్ చేసి ఎవరైతే తెస్తారో గద్దె మీదకి అమ్మవాళ్ళని ఫ్రీగా రానిస్తారు వాళ్ళని. అది జరుగుద్ది. అంటే అంత ప్రొటెక్షను. అంటే ఆ ప్రొటెక్షన్ గురించి నేను వర్ణించాలని నాకు ఈ ఎగ్జాంపుల్ తప్ప ఇంకోటి దొరకల. ఆ రేంజ్ ప్రొటెక్షన్ చెప్పాలి అంటే. సో అంత ప్రొటెక్షన్లో నువ్వు కోర్టుకొచ్చావు. మొత్తం అసలు వాళ్ళంతా కప్పేసుకొని చిన్నగా అట్లా కనిపించేలాగా, కేవలం కోర్టు మెట్లు డైరెక్ట్ నీకు జడ్జి గారు తప్ప ఇంకా ఏమీ కనబడొద్దు నాకు అన్నంతకు వచ్చావు నువ్వు. అంటే ఆ భయము నువ్వు మీడియా దగ్గరికి వచ్చిన తర్వాత తగ్గిపోయింది. నీలో భయం అంటే మీడియా ముందుకు ఫ్రీగా వచ్చావు, జస్ట్ ఒక మాస్క్ వేసుకున్నావు అంతే. బట్ చాలా ఫ్రీగా వచ్చి మాట్లాడుతున్నావు. నీ మాటల్లో అంటే ఫస్ట్ నువ్వు మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు, మాట్లాడుతున్నావు. ఇక్కడే ఈ కేసులో నీ వెయిటేజ్ తగ్గిపోయింది చూడు. అంటే నీలో భయం పోయింది. నీలో భయం ఎందుకు పోయింది? అప్పుడు అంత భయపడ్డావు. ఆ రేంజ్ భయం, ఆ రేంజ్ ప్రొటెక్షన్ జస్ట్ ఒక 1 monthలో నీలో భయం పోయింది. చాలా ఫ్రీగా మాట్లాడుతున్నావు, ఎవరు ఏది అడిగినా సమాధానం చెప్తున్నావు, కూల్గా మాట్లాడుతున్నావు, నీలో భయం పోయింది. మరేంటిది? నా భయం పోయిన 2-3 రోజులకే ఏం లేదండి, ఎవరో వచ్చేసి ఏ చెప్తావా లేదా అంటే నేను చెప్పేశానండి అని చెప్పావు. అలా ఎవరో వచ్చి నీ టైంలో ఇలా జరిగిందని నువ్వు చెప్పు అని నీతో బలవంతంగా చెప్పి ఎముకలు పుర్రులు కూడా స్పాన్సర్ చేశారు. అది కూడా వాళ్ళే స్పాన్సర్ చేశారంట. ఫస్ట్ కథలో ఏంటి, నేనే మళ్ళీ వెళ్ళి ఎక్కడ పాతి పెట్టానో నాకు తెలుసు కాబట్టి అక్కడ తవ్వి ఆ పుర్రని అలా తీసుకొని బ్యాగ్లో వేసుకొని ధర్మస్థలం నుంచి అలా ఊపుకుంటూ వచ్చేసి ఇచ్చాను. నా వాట్ హ్యాపెన్, వాళ్ళెవరో ఆల్రెడీ నాకు ఈ రా మెటీరియల్ సప్లై చేసి నాకులో నన్ను పొల్యూట్ చేసి ఈ సబ్జెక్ట్ని నాలో ఇంజెక్ట్ చేసి మీ దగ్గర ప్రొజెక్ట్ చేశారు. ఏంటిది? సో ఆ రోజే మనకు వచ్చిన డౌట్ నిజం. నెంబర్ 1, మీడియా ముందుకు రాకూడదు కూడా. కేసు నడుస్తుంది కదమ్మా, ఎందుకు వస్తావు నువ్వు? దీన్ని బాగా గెస్ చేసావు నువ్వు కూడా. కేసు నడుస్తున్నప్పుడు నువ్వు ఎలా వస్తావు మీడియాకి? ఆ కేసు గురించి ఎలా మాట్లాడతావు? దానికి బదులు మాస్క్ తీసి ముందు ఉంటే తవ్వకాలు అయిపోయాయి అని అయితే చెప్పలేదుగా. తవ్వకాలు అయిపోలేదు కదా, ఇంకా తవ్వుతున్నావు కదా. నెంబర్ 13 దగ్గర ఆగిపోయావు, ఇంకా తవ్వుతూనే ఉన్నావు. ఇప్పుడు ఫస్ట్ చెప్పింది ఏంటి, సిట్ అధికారులు నన్ను నమ్మట్లేదండి అన్నావు. సో సిట్ అధికారులు నేను నమ్మట్లేదు అనే బాధ కూడా నువ్వు బయటికి చెప్పేసావు. అంటే ఇక్కడ ఇంకొకటిలే, మనకు అట్లా ఏమనిపిస్తుంది సడన్గా, సిట్ అధికారులు నమ్మలేదని సిట్ మీద మనకు కైండ్ ఆఫ్ నెగిటివ్ ఒపీనియన్ వస్తుంది. అరే పాప మీరు ఏదో వచ్చి ధైర్యంగా చెప్తుంటే వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదంట, అసలు ఇది గిట్టబోతుంది మన దేశం, మన డెమోక్రసీ ఏంది, ఇన్ని మాట్లాడతాం. వాళ్ళకి ఎంతో ఉంటే ఎంతో నాలెడ్జ్ ఉంటుంది, ఇన్ని రోజులు ట్రావెల్ చేస్తే ఒక అర్థమై ఉంటుంది సంథింగ్ ఏదో బిహైండ్ దిస్ అని. మళ్ళీ మొన్న మనం మ్యాచ్ చేసినట్టు వైఎస్ వివేక హత్య కేసు ఎంత సీన్ చేశారు దాన్ని. A1 అరెస్ట్, A2, A3, A8గా భాస్కర్ రెడ్డి, నెక్స్ట్ అవినాష్ రెడ్డి, తర్వాత జగనే, భారతే. అవినాష్ రెడ్డి అరెస్ట్ మీద ఒక వారమంతా నడిచింది. సినిమానే తీసారు వివేకం అని. సినిమా పట్టుకెళ్తున్నారు, అయిపోయింది, పట్టేసుకున్నారు, అయిపోయింది, ఇంకా కాల్చివేతే, ఇక వాడు దొరకట్లేదు. ఆ రేంజ్కి వెళ్ళిపోయింది మొత్తం. సిఆర్పిఎఫ్ బలగాలు వాళ్ళు వేగంగా కడప వైపు వెళ్తున్నారు. ఏం జరిగింది? ఏమీ లేదు. తర్వాత నిన్న కూడా ఏదో ఎలక్షన్ అయింది, వాళ్ళు ఓడిపోయారు, అవతల వాళ్ళు గెలిచారు, కూల్గానే ఉంది. వివేక హత్య కేసు అంటే ఏం లేదు, క్లోజ్ చేసేసామని చెప్పేశారు, అయిపోయింది. ఫర్దర్గా దర్యాప్తు జరపలేమని చెప్పారు సిబిఐ వాళ్ళు. అసలు ఏంటి, సింపుల్గా చూడు, నీ ఊర్లో నీ నియోజకవర్గంలో
చుట్టుపక్కల నీకు ఒక 1000 మంది నీ టెరిటరీ, నీ సైన్యం ఉంది అక్కడ. అలాంటి నీ సైన్యంలో నీ నట్టింట్లో ఇక్కడ గొడ్డలి పోటు ఉండి నువ్వు అక్కడ మనిషి కనబడుతున్నా గుండెపోటే 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 గుండెపోటే. అది ఎట్లా? ఆ రక్త పడుగులో మనిషి ఉంటే గుండెపోటు. మనం అంత 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 వెర్రిగా ఉన్నావా మనుషులం? చూడు. సరే, అవి ఆధారాలు ఇది వదిలేసాం. నెక్స్ట్ ఇతను ఫస్ట్ డే సరే నువ్వు కోర్టు దగ్గరికి ముసుకేసుకొని వెళ్ళావు కదా, ఆ రోజు ఇంకొక సీన్ ఒకటి చెప్పాడు. నాకేదన్నా జరగవచ్చు, అందుకే నేను ఆల్రెడీ ఇంకో సుప్రీంకోర్టు అడ్వకేట్కి కూడా ఇంకో కవర్ ఇచ్చాకే ఇక్కడికి వచ్చా అని చెప్పాడు ఆ రోజు. మా సుప్రీంకోర్టు అడ్వకేట్కి ఇచ్చిన కవర్ ఏంటి అంటే అంత హెవీగా వచ్చిన నువ్వు ఏం లేదు మా పక్కింటలో చేయి అటు వెళ్ళరా అంటే వచ్చేసానని చెప్పావు. సింపుల్గా ఇంత పెద్ద నేషనల్ ఇష్యూని ఇట్లా ఏదో టిష్యూ పేపర్స్ తుడిచినట్టు అంతే. మళ్ళీ 2014లో వెళ్ళావు కుటుంబంతో సహా వెళ్ళి 10 ఏళ్ళు నువ్వు ఇట్లా బతికావు నిజంగా. ఎక్కడికి వెళ్ళావమ్మా, ఎక్కడికి వెళ్ళావు చెప్పండి. నన్ను చాక్లెట్ కొంటాను, నీకు ఎన్నిసార్లు చెప్పండి బయటకు వెళ్ళొద్దని. ఎవరైనా చూసారా? మళ్ళీ నీట్గా మెల్లిగా కిటికీ అని అలా ఉన్నారు మీరు లోపల 10 ఏళ్ళు. ఏ సిగ్నల్స్ లేకుండా, ఏ టీవీ లేకుండా, ఏ ఎంటర్టైన్మెంట్ లేకుండా బిక్కు 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 అనుకుంటూ. వెంకటేష్ రుద్రం నాయుడు సంథింగ్ ఏదో క్యారెక్టర్ వాళ్ళందరూ బతుకుతుంటాడు డ్రైవర్ కింద. ఆ రేంజ్లో ఉండి 10 ఏళ్ళ తర్వాత అంత మాస్క్ వేసుకొని వచ్చి ఇంత హడావిడి చేసి మొత్తం అసలు ఇన్ని వందల శవాలు అని చెప్పి ఓ పక్క తవ్వుతూ ఉంటే, ఇన్ని చేస్తుంటే లాస్ట్ చాలా సింపుల్గా ఏం లేదు వాళ్ళు చెప్పమంటే చెప్పాడు అంతే అన్నావా? అది ఎలా? ఎవరో ప్రలోభ పెట్టారంట, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీని ఏదో సంథింగ్. నువ్వు మాటినకపోతే నీ కుటుంబంలో ఎవరో ఒకరు విన్నారు, ఏదో జరిగింది. పెద్ద సెన్సేషనే కదా ఇది. నెక్స్ట్ అసలు కేసులని మీరు ఎంత సంచలనం చేస్తున్నారో దాని ఎండింగ్లో అట్లా ఉండట్లా, చాలా సింపుల్గా అయిపోతున్నాయి. ఏదో మనకు మామూలుగా బ్రేకింగ్ న్యూస్ల తర్వాత 1 month 2 months తర్వాత స్ట్రిప్ వేస్తారే, చాలా సింపుల్గా అయింది. ఇప్పుడు ఈయనేమన్నాడు, వాళ్ళు చెప్పమంటే చెప్పాను అన్నారు. ఇప్పుడు ఇతను అరెస్ట్ చేయాలి కదా, అదే ఇమీడియట్లీ యూ హ్యావ్ టు గెట్ అరెస్టెడ్. ఎందుకు? ఎవడో ఏదో చెప్పాడని చెప్పేసి నువ్వు కోర్టుని, ధర్మాసనాన్ని అందరినీ మోసం చేసేసావు. చీటింగ్ కేసు. మొత్తం జనాలందరినీ మోసం చేసి ధర్మస్థల పరువు ప్రతిష్టలు మంట కలిపావు. సింపుల్గా పడే. మరి సరే నువ్వెందుకు అరెస్ట్ అవ్వలేదు? ఈ యాంగిల్లో చూసా నువ్వు ఈ పాటికి అరెస్ట్ అవ్వాలి. ఎందుకంటే నువ్వు అంతమంది జడ్జి గారిని కూడా మోసం చేసావు. నువ్వు వాళ్ళు చెప్పమంటే చెప్పాను. నువ్వు ఫస్ట్ ఇచ్చిన వాంగ్మూలం వేరు, ఇప్పుడు ఇచ్చింది వేరు. కుటుంబం ఎందుకు వస్తుందంటే ఎవరినైనా మోసం చేయడానికి సిద్ధపడిపోతాం ఎవరైనా, అది ఓకే, అగ్రీ ఫర్ దట్. ఎందుకంటే కానీ మనకున్న చట్టం న్యాయం ప్రకారంగా హీ షుడ్ గెట్ అరెస్టెడ్. అరెస్ట్ ఖచ్చితంగా అవ్వాలి. అది ఇంకా మనం నిన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు? నిన్ను అరెస్ట్ చేయలేదు అన్నా కూడా మళ్ళీ కొత్త డౌట్లు వస్తున్నాయిగా. సరే వీళ్ళందరినీ పక్కన పెట్టేద్దాం, ఎవరిని పట్టించుకోవద్దు. హేమలత ప్రాబ్లం ఏంటి? ఆ పుంజాకట్టు పోలీస్ స్టేషన్లో 2 అన్నలు వచ్చి నా చెల్లి గురించి సిట్ అధికారులకు చెప్పామన్నారు. ఆ కేసు ఏమైంది? వాళ్ళు మళ్ళీ కనబడరే, ఏమైంది వాళ్ళది? దెర్ ఇస్ ఎన్ పొలిటికల్ ఎజెండా బిహైండ్ దిస్. ఏదో ఏ ఎజెండానన్నా చావని, ఏది జనాలు ఏది అంటే ఇప్పుడు పాయింట్ చాలా వరకు పొలిటీషియన్స్ ఈ మధ్య బాగా తెలివిగా తయారయ్యారు. అడ్రస్ అవ్వాల్సిన సిచ్యువేషన్ డివేట్ చేయడానికి అసలు కొంచెం కూడా అందులో అథెంటిసిటీ లేని దాన్ని తీసుకొచ్చేసి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారే తవ్వకాలు చేపట్టండి అన్న తర్వాత ఒట్టిగానే చెప్పానంటే ఏంటది? నువ్వు ముఖ్యమంత్రి గారిని రాజద్రోహం చేసావు, దేశద్రోహం చేసావు. చాలా మొన్న మీడియా ముందుకు అసలు రాకూడదు, అక్కడే డౌట్ వచ్చింది అందరికీ. నువ్వు అసలు బయటికి రావద్దు, నువ్వు బయటికి వచ్చావంటేనే నీలో భయం పోయిందని అర్థం. నీలో భయం పోయిందంటే నువ్వు దేనికో కన్విన్స్ అయ్యావని అర్థం. నువ్వు దేనికి కన్విన్స్ అయ్యావో మాకు తెలియదు, కానీ నువ్వు కన్విన్స్ అయినట్టయితే తెలిసిపోతుందిగా సింపుల్గా. ఇప్పుడు నువ్వు చెప్పిన దాని ప్రకారంగా నీకు భయం పోయిన క్షణమే నువ్వు కన్విన్స్ అయిపోయావు, చక్కగా వచ్చావు మీడియా. అసలు నీలో ఏమాత్రం ఆ మాస్క్ కూడా ఎందుకో జస్ట్ నీ మొహం తెలియకుండా ఉండడానికి తప్పితే. ఇప్పుడు అసలు ఇప్పటివరకు ఆ భీమా కూడా మనం మాట్లాడుకునే పేరే, ఆ విజిలేసి ఆయన పేరు ఇంకేది ఉందో తెలియదు. మీడియా మాట్లాడుకున్నప్పుడు మీడియాకి ఒక నకిలీ పేరు రన్ అవుతుంది, ఆ మొహం కూడా ఇంకా రివీల్ అవ్వలేదు. ఇంకా అందరూ మర్చిపోయారు, ఏం లేదంటే ఎవడో పిచ్చోడు ఏదో చెప్పాడని. అట్లా ఉంది. సింపుల్గా చెప్పాలంటే బిగ్ బాస్ అగ్ని పరీక్షల మాస్క్ మ్యాన్ ఉన్నాడా, అట్లా తయారైంది ఇది. మరి ఇంకేంటి? క్లోజ్ అయ్యే అవకాశం ఉంది తొందరలో.
ఈ కేసు 2 రకాల క్లోజ్ చేయొచ్చు. నువ్వు కన్విన్స్ అయితే ఒక తీరుగా, కన్విన్స్ కాకపోతే ఒక తీరుగా. నువ్వు కన్విన్స్ కాలేదనుకో, నువ్వు పిచ్చోడిని ఏం చేస్తారు, రిహాబ్కి పంపిస్తారు. పిచ్చోడి తర్వాత రిహాబ్ నుంచి పారిపోతాడు. ఓ రోజు పారిపోయి అడవిలో శవం మీద వెళ్తాడు. అంతే మనం అనుకున్నట్టు. లేదా నువ్వు కన్విన్స్ అయ్యావనుకో, లేదండి యాక్చువల్గా జరిగింది అది కాదు, ఇది ఎవడో వచ్చి ఇక్కడ ఇట్లా పెట్టేసి మా కూతుర్ని పిల్లని అందరినీ కట్టేసి చెప్పురా చెప్తావో లేదో అంటే నేను చెప్తానండి అన్నాను, అదే చెప్పాను, తప్పైంది క్షమించండి, నా కుటుంబాన్ని రక్షించుకోవడానికి నేను ఇలా చేశాను కానీ అదేం లేదు అన్నాను. క్షమించి కూడా వదిలేస్తుంది నేను ధర్మాసనం. సరే పోనీలే, అయ్యో పాప మీద నిన్ను బెదిరించిన వాళ్ళు నువ్వు గుర్తుపడతావా? గుర్తుపడతానండి. పోలీసులు వెంటనే ఇప్పుడే విచారణ చేపట్టి వాళ్ళందరినీ తీసుకురండి. నువ్వు లోపలికి వెళ్ళినా నువ్వు స్కెచ్లు గీస్తూ ఉండు, నువ్వు చెప్తా ఉంటే వాళ్ళు బొమ్మలు వేస్తూ ఉంటారు, ముక్కు ఇట్టుంటుంది, మూతి ఇట్టుంటుంది అని. అలా స్కెచ్లు గీస్తూ ఉంటారు, వీళ్ళు వెతుకుతూ ఉంటారు. ఓ 4 ఏళ్ళు గడిచిపోతుంది, అయిపోయింది. అంతే. ప్రతి ఏడాది ఫంక్షన్లు చేసుకోవాలి ఈ కేసుకి. వివేక హత్య కేసుకి 5 ఏళ్ళు 6 ఏళ్ళు కేసులు గీసిన తర్వాత ఆల్రెడీ అక్కడ ఏదో శవం పాతి పెట్టే శవం తాలూకు పాత ఫోటో అయ్యి ఇది దెయ్యం రూపంలో వచ్చి నన్ను రోజు మాట్లాడుతున్నాను. లేదా ఇంకో రకంగా కూడా అదే అంటున్నా. ఇంకోటి ఏంటి, ఇతను తప్పించుకోవాలంటే దెర్ ఈజ్ అనదర్ పాసిబిలిటీ ఏంటంటే, నాకు రోజు దెయ్యం రూపంలో కళల రూపంలో అంటే అవి మనం అథెంటిక్గా దాన్ని మనం కోర్టు ముందు సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్గా మనం ప్రూవ్ చేయలేం కాబట్టి, చెప్పలేం, చూపెట్టలేం కాబట్టి, సార్ నాకు రోజు ఒక ఆత్మ కనిపిస్తుంది సార్, నాకు ఇక్కడ నా శవం నాతో పాటు ఒక 60 శవాలు ఉన్నాయి అని చెప్పి చేపట్టి అనేసరికి నన్ను మీ ఇంట్లో మీ కూతురు పట్టుకుంటాం, మేము పట్టుకుంటే భయం వేసింది. వై బికాజ్ తను ఆరోపించిన ప్రకారంగా 2014 నుంచి 24 వరకు ఇప్పుడు 11 ఏళ్ళు పుష్కరం దాటింది. ఈ పుష్కర కాలంలో అది కొండ ప్రాంతం. ఎన్ని కొండ చర్యలు ఎన్నిసార్లు విరిగి పడవచ్చు. తుడరం సినిమా లాగా. తుడరం సినిమా చూసావా? దాంట్లో కొండ చర్య విరిగి పడితేనే ఎప్పటిదో ఒక శవం బయటపడుద్ది, తర్వాత ఇన్వెస్టిగేషన్ అయింది, అదేదో కొత్త సినిమా. ఈ మధ్య కాలంలో వచ్చేవన్నీ ఇలాగే ఉన్నాయి, సినిమాలు జరుగుతున్నాయి, బయట జరుగుతున్నాయి. సో ఎన్ని భూకంపాలు వచ్చాయి, ఎన్ని వరదలు వచ్చాయి రీసెంట్గా ఉత్తరాఖండ్లో, ఎన్నెన్ని అయ్యి ఉంటాయి. ఆ భూమి 11 ఏళ్లలో ఎన్ని మార్పులు జరుగుంటాయి లోపల, బోల్డ్ అన్ని, బయోలాజికల్గా 100. అండ్ అతను చెప్పింది ఏంటి, మళ్ళీ మొన్న కూడా నేను ఒక దళితుడినండి, నేను నా మాట మీదే ఉంటాను, నేను దీన్ని ఖండిస్తున్నాను, 4 రోజుల క్రితం కూడా ఆయన అదే మాట మీద ఉన్నాడు. అండ్ నేను శవాలను పాతి పెడుతుంటే కూడా చాలామంది చూసేవాళ్ళండి, ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదని కూడా చెప్పారు. నాకు నేరుగా ఆలయం నుంచే ఇవి వచ్చాయండి ఇలాంటి పనులు చేయమని, నేను అందుకని చెప్పి నేను చేయాల్సి వచ్చి చేశానని చెప్పావు. బోల్డని చెప్పావు, బోల్డని పాయింట్స్ చూపించావు, అన్నీ జరిగిపోయాయి. ఏమీ లేదు ఇప్పుడు అక్కడ. చివరికి ఒక బర్రెదో గొడ్డుదో దేందో దృశ్య సినిమాలో సేమ్ అదొచ్చింది. అదేంటో మరి యాజ్ ఇట్ ఈస్ అలాగే జరిగింది. అన్ని సినిమాలు ఉన్నాయి దీంట్లో. ఇది చెప్పాలి అనుకుంటే నువ్వు ప్రలోభపడడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే ఈ 10 ఏళ్లలో ఎప్పుడో ప్రలోభపడి ఉండాల్సింది. 10 ఏళ్ళప్పుడు వాళ్ళు నిన్ను బెదిరించారు, నిన్ను కూడా ఇట్లాగే చేస్తాం అని, అందుకే వెళ్ళావు. ఇప్పుడు నువ్వు బయటికి వచ్చేసరికి వాళ్ళు తగ్గారు, వీడేదో రోజు చెప్పేస్తాడు అని. ఇప్పుడు ప్రలోభపడ్డావు అనే అనిపిస్తుంది, ఇంకేం లేదు ఈ కేసులో. ఫర్దర్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ దీని తాలూకు తెలిస్తే ఇంకొక వీడియో చేద్దామన్నా. థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.